తిరుమల కొండ మీద మొట్టమొదటిగా నివసించిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా? రాజు కాదు, సైనికుడు కాదు, ఒక సాధారణ భక్తుడు, తిరుమల నంబి. ఆ రోజుల్లో తిరుమల కొండపై నీటి సౌకర్యం లేదు, కానీ స్వామివారి అభిషేకం ఆగకూడదు. అందుకే నంబి ప్రతిరోజు 8 కిలోమీటర్లు నడిచి పాప వినాశనం నుంచి నీటిని మోసుకొచ్చేవాడు. ఒకరోజు నీళ్లతో వస్తుండగా ఒక వేటగాడు అడ్డుపడ్డాడు. దాహంగా ఉంది, కొంచెం నీళ్ళిస్తావా అన్నాడు. నంబి నవ్వుతూ చెప్పాడు, క్షమించండి, ఇవి స్వామివారి అభిషేకానికి. ఇంతలో గుడి దగ్గరకు వచ్చేసరికి నంబి గుండె తెరపడింది. నీళ్లు లేవు, అభిషేకం ఎలా? నంబి చాలా బాధపడతాడు. అప్పుడే అదే వేటగాడు మళ్ళీ వచ్చి కొండ మీద బాణంతో గురి చూసి కొడతాడు. అద్భుతం! కొండ నుంచి నీరు ఉబికి పడుతుంది. ఈ నీటిని స్వామివారికి వాడు అని చెప్పి ఆ వేటగాడు మాయమైపోతాడు. అప్పుడే నంబికి అర్థమైంది, ఆ వేటగాడు వేరెవరో కాదు, స్వయంగా వెంకటేశ్వర స్వామివాడు. ఆ నీరే ఈరోజు మనం పిలిచే ఆకాశగంగ. అప్పట్నుంచి నంబి కొండపైనే చిన్న ఇల్లు కట్టుకొని స్వామివారి సేవలో జీవించాడు. అందుకే తిరుమల కొండ మీద తొలి నివాసి తిరుమల నంబి. భక్తి నిజమైతే నీళ్ళే కాదు, దారి కూడా స్వామివారే చూపిస్తారు.